నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. దేశం మొత్తం ఒక్కసారిగా ఎలక్షన్ కమిషన్ తాలూకు ఆధారాలు బయటపడి ఉలిక్కిపడనుందా అనేట్లుగా రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఎద్దేవా చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ని. దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఎలక్షన్ కమిషన్లో జరుగుతున్నటువంటి అనేక అంశాల గురించి వాదోపవాదాలు వినిపిస్తున్నటువంటి చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా మాట్లాడుతుంది ఏంటంటే ఓటర్ లిస్టులో ఓట్లు యాడ్ చేశారు. ఆ ఓట్లు అక్కడి స్థానికంగా కాకుండా డమ్మీ ఓట్లు యాడ్ చేసి ఆ ఓట్ల ద్వారా పోలింగ్ రిగ్గింగ్ చేశారనేది, ఈ డమ్మీ ఓట్లు అదనంగా యాడ్ చేయబడిన ఓట్ల ద్వారా ఓట్లు వేయించుకున్నారనేది రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణ. ఇది ఎప్పుడు రుజువు అవుద్దంటే మీకు వీడియోలతో సహా మీకు ఆధారాలు కావాలి. అతను ఆ వ్యక్తి ఆ పోలింగ్ స్టేషన్కి ఓటు వేయడం కోసం మాత్రమే వచ్చాడు, ఆ తర్వాత అక్కడ ఉండట్లేదు అనేది మీరు రుజువు చేయగలగాలి. అది చాలా చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఆ వీడియోలు ఇవ్వట్లేదు ఎన్నికల సంఘం. ఆ వీడియోలు ఇస్తే ఆ ఓటు వేసిన వ్యక్తి సదరు వచ్చి వేసాడా లేదా అనేది అప్పుడు కానీ తెలియదు. ఇది చాలా సంక్లిష్టమైన ఆరోపణ నిజం ఉండొచ్చు, కానీ రుజువు చేయడం చాలా కష్టమైంది. మరి అది మాట్లాడుతున్నారా, లేకపోతే కీలకమైన ఈవీఎంలో అవకతవకలు జరిగినట్టు ఏమన్నా ఆధారాలు దొరికినాయి? ఈవీఎంలో అవకతవకలు జరిగినట్టయితే ఇప్పుడు హర్యానా, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో అనుమానాలున్న పోలింగ్ బూతులు అవి ఇంకా ఈవీఎం సీల్ వేసే ఉన్నాయి. అందులో ఉన్నవి తీసి వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే అవి కానీ లెక్క పెట్టిన తర్వాత అవి సరిపోలేకపోతే ఎన్నికల మోసం జరిగినట్టే. ఎన్నికల సంఘం ఏమో మేము అసలు లెక్క పెట్టే ప్రసక్తే లేదన్న ఎన్నికల సంఘం ఉంటుంది. అభ్యర్థులేమో ఎందుకు లెక్క పెట్టారని అభ్యర్థులు అంటున్నారు. ఈ అంశంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ దాన్ని ఎలా పోరాడాలి అనే విషయంలో నేను హర్యానా మరియు మహారాష్ట్ర అభ్యర్థులతో నేను కాన్స్టెంట్ టచ్లో ఉన్నా. డెవలప్మెంట్స్ ఏంటి సార్ ఇప్పుడు అక్కడ నుంచి? ఇప్పుడు వాళ్ళ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందంటే ఎన్నికల కంటే ముందర, పోలింగ్ ప్రక్రియ కంటే ముందర ఒక గంట ముందర కొన్ని ఓట్లు వేస్తుంది, డమ్మీ ఓట్లు. ఆ డమ్మీ ఓట్లు వేసి ఆ డమ్మీ ఓట్లలో ఆ వీవీప్యాట్లు అలాగే ఈవీఎం ఫిగర్స్ మ్యాచ్ చేసి రెండు టాలీ అయితేనే ఆ మిషన్లు ఎన్నికల కోసం వాడుతుంది. దాన్ని మాక్ పోలింగ్ అంటారు. అది సరిపోలితే అది తీసి పక్కన పెట్టి సీల్ వేసేసి ఆ ఈవీఎంలో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతారు. ఈ మాక్ పోలింగ్లో ఎన్నికల సంఘం ఏముంటుందంటే మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు, మాక్ పోలింగ్లో వచ్చిన ఈవీఎం గణాంకాలు రెండు మ్యాచ్ చేసి ఈవీఎం సరిగ్గా పనిచేస్తుంది అని రూఢీ చేస్తాము అంటుంది ఎన్నికల సంఘం. అలాగే అభ్యర్థికి ఏమైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థికి ఏమైనా అనుమానాలు ఉంటే అప్పుడు కూడా మాక్ పోలింగ్ చేస్తాము. మాక్ పోలింగ్ చేసి ఆ మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు, మాక్ పోలింగ్లో వచ్చిన గణాంకాలు, ఈవీఎంలో వచ్చిన గణాంకాలు మ్యాచ్ చేసి ఈవీఎం బాగా పనిచేస్తుందని రుజువు చేస్తాము అంటున్నారు. ఎన్నికల సంఘం ఈ రెండింటికి ఒప్పుకుంటుంది. కానీ ఎన్నికల సందర్భంగా అంటే ఏ ఓటర్ ఓటేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్ వస్తుంది కదా, ఆ ఓటర్ చూసిన స్లిప్పులని లెక్క పెట్టడానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటారు? అదే పెద్ద అనుమానం. అక్కడే ఉంది గుడిపుటాని. ఎందుకంటే అది మ్యాచ్ కాదు. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేస్తే ఆ స్లిప్కి ఈవీఎం దానికి మ్యాచ్ కాదు. సో అక్కడ ఎన్నికల సంఘం ఈరోజు వరకు కూడా హర్యానాలో, మహారాష్ట్రలో అలాగే సీల్ చేసి ఉన్నాయి. అవి లెక్క పెట్టమని మొన్న సంజయ్ డోడ్కి అనే ఒక వ్యక్తి అడిగితే మేము లెక్క పెట్టమంటే అతను మొత్తం ఆపేసేయమన్నాడు, మళ్ళీ సీల్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో ఏమేమి అడగాలి? ఇప్పుడు కొత్తగా ఎన్నికల సంఘం కొత్తగా ఏమి ఆర్డర్ ఇవ్వక్కర్లా. నువ్వు ఇచ్చిన మాన్యువల్లోనే వీవీప్యాట్లు లెక్కపెట్టి ఈ ఈవీఎం గణాంకాలతో పోల్చడమే సరైన ప్రక్రియ అని నువ్వు ఇచ్చిన మాన్యువల్లోనే ఉంది. ఎప్పుడు? ఎన్నికల కంటే ముందు జరిగే మాక్ పోలింగ్లో, ఎన్నికల తర్వాత జరిగే మాక్ పోలింగ్లో ఉంది. ఎన్నికల్లో జరిగిన ప్రక్రియకి అది ఎందుకు నువ్వు అడాప్ట్ చేయట్లేదు అని అడిగితే చాలు సుప్రీంకోర్టులో అయిపోయింది. కొత్త ఎస్ఓపి దాన్ని వాళ్ళు కొత్త ఎస్ఓపిలో కూడా మాక్ పోలింగ్, ఇంతకుముందు ఎస్ఓపిలో మాక్ పోలింగ్లో అభ్యర్థి పేరు, అతని పార్టీ పేరు, అతని ఎన్నికల గుర్తు ఉంచమన్నారు. మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత దాన్ని మార్చి ఇప్పుడు అభ్యర్థి పేరు, అభ్యర్థి పార్టీ పేరు, అభ్యర్థి ఎన్నికల గుర్తు ఒప్పుకుంటున్నారు. అసలు మాక్ పోలింగ్ ఎందుకు చేయాలంటున్నాను నేను. అసలు మాక్ పోలింగ్ ఎందుకు చేయాలి? నీ దగ్గర ఆల్రెడీ ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఉన్నాయి, నువ్వు ప్రకటించిన ఫలితాలు ఉన్నాయి. ఆ వీవీప్యాట్ లెక్క పెట్టి పోలిస్తే సరిపోతుంది. మాక్ పోలింగ్ ఎందుకు చేయాలి? ఇవన్నీ అడగమంటున్నా సుప్రీంకోర్టులో.
సుప్రీంకోర్టులో ఇవన్నీ అడిగి సుప్రీంకోర్టు కనుక ఉన్న సీల్ చేసిన వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే అవి సరిపోకపోతే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, లోక్సభ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు మళ్ళీ జరుగుతాయని నమ్ముతున్నారా? సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలి, అవి లెక్క పెట్టండి. ఒక లెక్క పెట్టారు, బ్యాలెన్స్ అవ్వలేదు అనుకుందాం సార్, జరుగుతుందంటారా? డౌటే లేదు, అస్సలు సమస్య లేదు. డౌట్ వీసమెత్తు అనుమానం అక్కర్లేదు. ఏదో జరిగిపోయింది, క్షమించండి, అదేం కుదరదు. నువ్వేం చేసావు? ప్రజాస్వామ్యాన్ని కూర్చి ఉరేయాలి. ఎన్నికల సంఘం రాజీవ్ కుమార్ని, ఇద్దరు సహా ఎన్నికల కమిషనర్ని, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ని, ఒరిస్సా ఎన్నికల కమిషన్ని, వీళ్ళందరూ తెలిసి ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలో అవకతవకలకి పాల్పడ్డారని రుజువు అయితే ఈ అధికారులందరినీ ఉరివేయాలి. దేశద్రోహం ఇది. రాహుల్ గాంధీ గారు ఈరోజు మాట్లాడుతున్నారు వేరే దేశాలైతే ఉరివేయాలని. నా ఏడాది క్రితం వీడియో చూసుకోండి, ఏడాది క్రితమే చెప్పా, వీళ్ళందరూ దేశద్రోహానికి పాల్పడ్డారు. లబ్ధి పొందినవారు, లబ్ధి పొందేందుకు సహకరించిన అధికారులను వీళ్ళందరినీ ఉరేయాలి. రాజ్యాంగాన్ని నాశనం చేశారు వీళ్ళు. మీ గొంతు నొక్కే ప్రయత్నం కూడా జరుగుతుంది కదా సార్? ఎందుకు సార్? అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలకి అసలు మీకు సంబంధించి ఏదైనా వీడియో బయటకు రావాలన్నా, కొంచెం ఏదైనా మీరు మాట్లాడిందని ఏదైనా ప్రజల్లోకి వెళ్తుందన్నా టక్కన దాన్ని నిర్వహిస్తాం. నేను ఎన్నికల సంఘం మీద ఒక రిపోర్ట్ రాశాను, ఎలక్షన్ కమిషన్ ఎక్స్పోజ్డ్ అని. అది హిందీలో లోక్హిత్ ఇండియా అనే ఛానల్లో ఒకతను దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చాడు. నేను ఇచ్చిన కాంటెంట్ని హిందీలో చెప్పాడు, నేను ఇంగ్లీష్లో రాసిన దాన్ని అనువదించి ఇంగ్లీష్లో చెప్పాడు. బీభత్సంగా వైరల్ అయింది అది. ఆ వీడియో డిలీట్ చేసేసారు. అలా 2 ఛానల్స్ చేస్తే 2 వీడియోస్ డిలీటెడ్ అయిపోయిన తర్వాత లక్కీగా ఆ రోజు నేను డౌన్లోడ్ చేసుకున్న దాన్ని. మొత్తం వీడియో 20 నిమిషాలు ఉంటే నా కంటెంట్ వరకు 8 నిమిషాలు ఎంత ఉంది, అది డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకున్నాను. అది మళ్ళీ మొన్న హర్యానా వాళ్ళకి పంపించాను. ఇది అడగండి మీరు చాలు. అదే సార్, వీడియోలు డిలీట్ చేయాలంటే అది ఎంత ప్రమాదకరం వాళ్ళకి, ఎన్నికల సంఘానికి. అది ఎన్నికల సంఘానికి ఎంత ప్రమాదకరం. అలాగే నా వాట్సాప్ బ్లాక్ అయిపోతుంది. ఒక పాత వాట్సాప్ బ్లాక్ అయిపోయింది, రెండో దానికి వాట్సాప్ బ్లాక్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని రివ్యూ కొడితే 2 రోజుల తర్వాత వస్తుంది, మళ్ళీ ఒక రోజు పని చేస్తే మళ్ళీ బ్లాక్ అయిపోద్ది. పాత అయితే రివ్యూ కొట్టినా రావట్లా. ఇది పరిస్థితి. రైట్. ఇప్పుడు ఫర్దర్గా ఒకవేళ రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి మొత్తం ఆధారాలు బయటపెట్టి ఇది జరిగిన సిచ్యువేషన్ అని కనుక ఆయన చెప్తే మళ్ళీ ప్రజల్లో అప్పటి వరకు ఉన్న అవిశ్వాసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ఉందో అది విశ్వాసంగా మారే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో కష్టం కదా. ఆంధ్రప్రదేశ్లో నువ్వు మోసపోయింది కాంగ్రెస్ పార్టీ కాదుగా, ఆంధ్రప్రదేశ్ మోసపోయింది వైసీపీ అయినా అరే వీళ్ళు మనం వేసిన ఓటింగ్ని లక్షల మంది ఒక ప్రజలు రోడ్డు మీదకి వస్తారు, ఇంకా తిరగనివ్వరు. ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర కూర్చుని నువ్వు రాజీనామా చేస్తావా లేదా అని కూర్చుంటారు. అదే సార్, ఇప్పుడు ఎమ్మెల్యే అది కనుక ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ ఆధారాలు దొరికితే ఆంధ్రప్రదేశ్లో 164 ఎమ్మెల్యేలు అంటే 11 వైసీపీ వదిలేసి 164 ఎమ్మెల్యేల ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంక్లూడింగ్ జనసేన ఇంక్లూడింగ్ బీజేపీ ప్రజలు వెళ్ళి నువ్వు రాజీనామా చేస్తావా లేదా, మోసం చేసేది మమ్మల్ని మోసం చేస్తావా, మా ఓట్లు దొంగిలిస్తావా, ప్రజలు వెళ్ళి ధర్నా చేసి బలవంతంగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా తీసుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ వాళ్ళకు ఉంటుంది కదా సార్, లైక్ ఇప్పుడు వైసీపీ నష్టపోయింది, మేమెంతో అభిప్రాయంగా చేసిన ఓటింగ్ అంతా మీరు తారుమారు చేశారు, కానీ ఇది బయటికి రావడానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ కదా అని ఒకటి ఏదైనా ఒక సాఫ్ట్ కార్నర్ ఏదైనా పడే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ మరి దానివల్ల ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఉపయోగపడుతుంది నేనైతే అనుకోవట్లే. వైసీపీ కూడా మౌనంగా ఉండకుండా మాట్లాడితే మంచిది. ఎందుకు మాట్లాడలేకపోతుందంటారు? వైసీపీ మొదట్లో మాట్లాడింది వైసీపీయే కదా సార్. ఇప్పుడు కామ్గా ఉండడానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కేసులకు సంబంధించి కొంచెం అదేమి కారణం కాదు. వెళ్ళి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు, అది సరిపోదు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయాలి వైసీపీ కూడా. అంటే ఈ పోరాటంలో నేను కూడా నష్టపోయి ఉన్నాను, నాకు కూడా న్యాయం జరగాలి అనేది వైసీపీ మాట్లాడుతుంది, మాట్లాడకుండా ఉండలేదు. కానీ ఇంకొక వాదన ఏంటంటే సార్, ఒకవేళ ఇది వైసీపీకి తెలిసే జరిగిందేమో అని కూడా మాట్లాడుతున్నారు. అంటే 151 రావడానికి 2019లో దానికి కూడా ఈవీఎంల వల్లే గెలిచిందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, ఇంకొంతమంది ఆ టైంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడడం. సో ఇవన్నిటికీ వైసీపీ కామ్గా ఉంది ఇప్పుడు అనడానికి కారణాలు ఇవే. లేదు, వైసీపీ ఎన్నికలైన వెంటనే మాట్లాడింది, మాట్లాడకుండా ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెట్టరు అన్నారు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన ప్రాబ్లం ఏంటంటే ఆయన వెళ్ళాల్సింది సుప్రీంకోర్టుకి. సార్ నేను ఇదే మాట సాక్షి ఛానల్లో మాట్లాడానని సాక్షి ఛానల్ వాళ్ళు నన్ను పిలవడం మానేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించిన ఎన్నికల సంఘం మీద మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి కానీ హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు, ఈ మాత్రం పరిజ్ఞానం లేదా వైసీపీ టీంకి అని అన్నాను నేను. అది వాళ్ళకి కొద్దిగా గుచ్చుకున్నట్టుంది. కానీ నా బాధ ఏంటి,
కాంగ్రెస్ లాగా వైసీపీ కూడా వెళ్ళి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఆ క్రెడిట్ ఇప్పుడు వైసీపీకి వచ్చేది కదా దేశవ్యాప్తంగా. ఎస్ఓపి నేను చెప్పిన పాయింట్స్ మీద కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఛాలెంజ్ చేస్తే ఎస్ఓపి మార్చారు. ఎస్ఓపి మార్చిన క్రెడిట్ ఇప్పుడు ఎవరికి వెళ్ళింది? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. వైసీపీ సుప్రీంకోర్టుకి వెళ్తే వైసీపీకి వచ్చేది. కాకపోతే వీళ్ళు అంటే సెంట్రల్ టు సెంట్రల్ కొట్టుకుంటే బెటర్గా మనం కదా వాళ్ళు. సెంటర్ టు సెంటర్ కొట్టుకోవడం కాదు, మన నష్టపోయిన వాడు బాధ చెప్పాలి కదా. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళు వాయిస్ రైజ్ చేయాలి, లీగల్గా చేయాలి. మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే సరిపోదు, అధికారికంగా నమోదు అవ్వాలి. మీరు చేస్తున్న పోరాటం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అధికారికంగా నమోదు అవ్వదు. సుప్రీంకోర్టులో అయితే అధికారికంగా నమోదు అవుతుంది. అంటే సార్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే వీళ్ళు అంటే ఎలక్షన్ కమిషన్తో పోరాడి గెలవలేమని నమ్ముతున్నారా, లేకపోతే దీని వెనక ఏదో సంథింగ్ ఒక బలమైన పార్టీ ఉండి బలమైన మనిషి ఉండి నడిపిస్తాడు, అంత పోటీ పడలేమని అనుకుంటున్నారు? లేదు, అయిపోయింది 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం అనే ధోరణిలో వచ్చేసినట్టు కనపడుతుంది నాకు. నేనేమంటానంటే 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయక్కర్లేదు. బలమైన ఆధారాలు మన దగ్గర దొరకపోయినా, ఎక్కడ దొరికినా సరే బలమైన ఆధారం దొరికితే మనం కూడా దాన్ని పట్టుకొని మనం కూడా ముందుకెళ్ళచ్చు. అంటే ఒక్క దగ్గర ప్రూవ్ అయిందని తెలిస్తే ఇంక మొత్తం అంతేగా దేశవ్యాప్తంగా జరిగింది. అది ఎంత పెద్ద ఇంపాక్ట్ అవుతుంది సార్? ఒక్కసారి మీరు ప్రపంచం మొత్తం మన ప్రజాస్వామ్యం నవ్వులు పాలవుతుంది, మన దేశం అపహాస్యానికి గురవుతుంది. ఇదేం ప్రజాస్వామ్యం, ఎవడో ఓటేస్తే ఎవడో గెలిచి ఎవడో రాజ్యాలు వెళ్ళడం ఏంటి, ఇదేం ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం మొత్తం నవ్వుతారు. కాబట్టి సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, ప్రజలు మేల్కొని ప్రపంచము మన ముందర మనం నవ్వులు పాలు చేయకుండా, మనం అపహాస్యం కాకుండా, మనలో తప్పు జరిగితే మా దగ్గరే తప్పును సరిదిద్దుకొని పసిగట్టి దాన్ని సరిచేసే ప్రక్రియ మా దగ్గరే ఉందని మన ప్రజలు వాళ్ళే సరిదిద్దేందుకు ముందుకు రావాలి.